మొన్న మా చుట్టాలది ఓ పెండ్లుంటే పోయింటి మొల్ల ఇక భోజనాలు చేద్దామని ఇట్లా లేచినాం అంతే ఇక చూడుర్రి ప్లేట్ల కోసం ఆడ యుద్ధాలే అయినాయి ఆ ప్లేట్లు సాధించే సమరంలా ఎవరెక్కువ భుజబలం ఉంటే వాళ్ళ చేతికే చిక్కింది మా సొంటి బలహీనులు ఆ బలవంతుల నడుమ పోయి ప్లేటు చేజిక్కించుకున్నాడు అసొంటి దుస్సాహసాలకు పాల్పడలేవని చింతించి ఫంక్షన్ హాల్కెళ్ళి కాలుతున్న కడుపుతోటే కట్నం చదివించి బయటికి వచ్చినాం ఇక తొవ్వలొస్తుంటే హోటల్ చూసుకొని పోయి కడుపు నిండా తినుంటిమి పెళ్ళిళ్ళంటే అంచనాకు మించి జనం ఎక్కువ చూడు అందుకే అట్లా ప్లేట్ల కోసం కొట్లాడినరు అనుకోవచ్చు కానీ పెట్టుబడిదారుల మీటింగ్లో ప్లేట్ల కోసం ఫైటింగ్లు తప్పలేదు పెట్టుబడిదారులకు పాపం ఒక్కొక్క ప్లేట్ కాదు షేర్ ఖాన్ నువ్వు మోతేవారివైతే 2 ప్లేట్లు ఒకటేసారి దొరకబట్టి చూయించు అప్పుడు నీకు సలాం కొట్టి 2 సమోసాలు ఎక్కువ ఇప్పిస్తా నేను తూము తూట్లల్లనే చేపలు పట్టినోని ఇక్కడ ప్లేట్లు పట్టలేనా ఒక్కటి కాదు 5 ప్లేట్లు దొరకబట్టి చూయిస్తా నీ కడుపు నిండా సమోసాలు తినిపిస్తా అని ఇక సవాలు చేసుకునే పరిస్థితి వచ్చింది కదా మధ్యప్రదేశ్లో అయిన ఇన్వెస్టర్ల సమ్మిట్లా ఈడ ప్లేట్ల కోసం నెత్తులు వలిగేటట్టు ఫైటింగులు చేసుకొని రక్తాలు చిందిస్తున్న వాళ్ళంతా పెట్టుబడిదారుల మీటింగ్కి వచ్చిన వాళ్ళే ఆన్లైన్లో బ్లాక్ ఫ్రైడే సేల్ అని పెడితే అందరూ అగ్గోల కొనేందుకు ఎట్లా ఎగబడతారు అట్లా ఎగబడరు మరి కోట్లు పెట్టుబడి పెడతాందుకు వచ్చిన వాళ్ళు ఒట్టి పన్నీరు కూర సమోసాలు తినేందుకు ఎగబడు చూస్తుంటే ఏమనాలో తెలుస్తలేదు మరి గ్లోబల్ పెట్టుబడిదారుల మీటింగ్ అన్నారు ఈడ చూస్తే అందరు ఇండియన్లే కనబడుతున్నారు కానీ మధ్యప్రదేశ్ సర్కార్ ఏమో 30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన ఈ మీటింగ్ తోట అని చెప్తున్నది ఈ ప్లేట్ల కోసమైన ఫైటింగులు చూస్తుంటే 30 కాదు 60 లక్షల కోట్ల పెట్టుబడులే వచ్చినట్టు అనిపిస్తున్నది 15 ఆగస్టు నాడు పసిపిల్లలకు చాక్లెట్లు వంచితే ఎగబడితేట్టు చేసి పెట్టుబడిదారుల మీటింగ్ అయితే మధ్యప్రదేశ్ సర్కారు మస్తుగా గ్రాండ్ గా చేసిందని కారెడ్డాల కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు